నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్మకి నిరసన ర్యాలీ, జిహాదీల దిష్టిబొమ్మ దహనం. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఘన నివాళులు. ఆజీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా 137వ ఆవిర్భావ వేడుకలు. అతిథిగా హాజరైన ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధి పేరుతో అక్రమంగా ఆకుల మలేష్ బిల్డింగ్ కూల్చివేయడం సరికాదు, బాధితునికి అండగా ఉంటామన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి. గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను బలహీనపరిచే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరియు అగ్రికల్చర్ వర్కర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. ఈరోజు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవారెడ్డి మరియు ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ పరిమితులు, ఖర్చులపైన కఠినమైన సీలింగ్లు, విధాన మార్పుల ద్వారా హక్కుల ఆధారితమైన డిమాండ్పై అమలవ్వాల్సిన ఎంజీఎన్ఆర్ఈజీఏను సరఫరా పరిమితి, నిధుల కొరతతో నడిచే పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కనీసం 100 రోజుల ఉపాధి హామీ ఇచ్చే ఈ చట్టం ప్రపంచంలోనే అతిపెద్ద హక్కుల ఆధారిత ఉపాధి కార్యక్రమంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని రద్దు చేసి రిప్లేస్ చేసి జీరామ్జీ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలో వచ్చిన తర్వాత 2005లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కలిసి భారతదేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, వ్యవసాయ ఆధారిత కూలీలకి ఖచ్చితమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ భారతదేశంలో 16 కోట్ల మందికి సంవత్సరానికి 100 రోజుల చొప్పున ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంటే వాటిని బలహీనం చేయాలని 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం కృషి చేస్తూ 4 రోజుల కింద జీరామ్జీ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఇబ్బంది అయింది, ఎంప్లాయ్మెంట్ దొరకదు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దివాళా తీసున్నాయి. ఇప్పుడే మన పెద్దలు సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు 40% అమౌంట్ కాంట్రిబ్యూషన్ రాష్ట్రాలు ఇస్తే 60% ఆయన ఇస్తాడ. అంటే ఏంటి? దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ స్కీమ్ ఎత్తేద్దామని. ఇవాళ నరేగా ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వాటిని ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గా ప్రపంచ దేశాలు, సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ దేశాలు కూడా వాటిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరామ్జీ యాక్ట్ తీసుకురావడం వల్ల అర్థంలేని యాక్ట్ అది. దానివల్ల ఎవరికీ బెనిఫిట్ ఉండదు, అది నడిచే పరిస్థితి లేదు, దానికి ఒక థీమ్ లేదు, సిద్ధాంతం లేదు. కేవలం మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఆ పేరు తీసేసి జీరామ్జీ పేరు పెట్టిండ్రు. ఆ వాక్యం మోడీకి త్వరలో కూడా రాదు. అటువంటి స్కీమ్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంత యువకులను నష్టం చేశారు. దాన్ని సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించి ఆ బిల్లు వాపసు తీసుకోవాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ నరేగా జరుగుతుంది ఏతుందో ఆ టోటల్ ఎక్స్పెండిచర్ 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని వారు చెప్తున్నారు. చాలా స్కీమ్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేకుండా, ఫండ్ లేకుండా బంద్ చేయడం జరుగుతోంది. పని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమంటే వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేరు, బడ్జెట్ ఉండదు. దానివల్ల వర్కర్స్ సఫర్ అవుతారు. ఎవరైతే ఇప్పుడు నరేగా పనిచేస్తుండ్రో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు.
వాళ్ళకు పని రోజులు ఇదివరకు తక్కువనే అంటే ఇంకో తక్కువ అయిపోతాయి. దీనివల్ల వర్కర్లు చాలా సఫర్ అవుతారు, వాళ్ళ కష్టాలు ఇంకా పెరుగుతాయి. దీనివల్ల స్కీమ్స్ పూర్తిగా నడవకుండా ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయము. దీనివల్ల జరిగే కార్మికులు లక్షలాది మందికి, కార్మిక లోకానికి ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మరి మన అంతా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళు దీన్ని ఖండన చేస్తున్నాము. ఆల్ ఇండియాలో కూడా దీనిపైన ఒక ఎడ్యుకేషన్ చేయాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ పద్ధతిని నెరగా మరి యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి ఇందులో వసతులు తగ్గించి దాని తర్వాత దాని పేరు కూడా మహాత్మా గాంధీ పేరు కూడా కంప్లీట్గా తీసేసి దాన్ని మరి వేరే విధంగా వేరే పేరు పెట్టి దాన్ని నడపమని, వాళ్ళు ఇచ్చే పనులు తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలని ఈ విధంగా ఇప్పుడు చేస్తున్న కార్మికుల యొక్క కష్టాలు పెరుగుతాయి. దీనివల్ల వాళ్ళ పనిచేసే రోజులు తగ్గిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే పనిచేసే రోజులు తగ్గిపోతే దానివల్ల కార్మికులు సఫర్ అవుతారు. చాలా మంది అవస్థల పాలవుతారు. తిండి లేకుండా కష్టపడుతున్నటువంటి వాళ్ళు గ్రామీణ క్షేత్రంలో మరి ఉద్యోగాలు లేకుండా మరి ఏదో ఈ పనుల మీద నడుస్తుందో ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత మన పైన ముందని మేము మనవి చేస్తున్నాము. అందువల్ల ఈ స్కీము సరైనది కాదు. ఈ బిల్లును వాపసు తీసుకోవాలి, పాత దాంట్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఫండ్ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మరి భరించాలి అనే మాట మనం డిమాండ్ చేస్తున్నాం ఐఎన్టీ నుంచి అని మీకు మనవి చేస్తున్నాను. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధి పేరుతో అక్రమంగా ఆకుల మలేష్ బిల్డింగ్ కూల్చివేయడం సరికాదని, కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా తన షాపుని కూల్చివేశారంటూ గత 3 రోజులుగా ఆకుల మలేష్ లలిత కుటుంబ సభ్యులు కూల్చిన షాపు ముందు బైఠాయించి నిరసన చేస్తుండగా మంగళవారం శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్ సందర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడదారి అని చెప్పారు. కర్రా సంజీవ్ టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ హరి మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి పేరుతో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా రోడ్లను వెడల్పు చేస్తూ రామగుండం ఎమ్మెల్యే ప్రజలను, చిరు వ్యాపారులను, షాపుల యజమానులు రోడ్డును పడవేస్తున్నారని ఆరోపించారు. గత 3 రోజుల క్రితం ఏదైతే శివాజీనగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి, ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూల్చిందో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదావరికల్లో జరుగుతూ ఉన్నది. ఒకవైపు అక్రమ ఆర్జనతోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి, మట్టి బుక్కి, ఇసుక బుక్కి పైసలు సరిపోక, ఓసీ5 పైసలు సరిపోక ఇట్లా ఈ చిన్న చిన్న గరీబ్ దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నావా? ఏం అభివృద్ధి నువ్వు చేసేది? అభివృద్ధి అంటే రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్ ఎత్తే అభివృద్ధి అనుకుంటున్నా? నేను నిన్న ఇప్పటికే గతంలో చాలాసార్లు అడుగుతా ఉన్నా, నువ్వు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతాను. నీతోటి ఏమైనా అవుతుందా అని అడిగినా. ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు, ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు. నువ్వు బూడిది ఒకప్పుడు 10 మంది, 20 మంది, 50 మంది తినే బూడిదని వాళ్ళని ఒక్కరివే తింటాను, మట్టిలో తింటాను, ఇసుకలో తింటాను, ఓసీ5 పేరు చెప్పుకొని తింటున్నావు. ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదానిని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు. దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు, ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు, ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు. అయినా ఇది ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరించాలని చెప్పాలి. ఇవన్నీ పట్టాల్యాండ్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఆర్ పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు? దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా? గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా? ఇదేది రియల్ ఎస్టేట్లో కదా, కబ్జాలలో పోయేసి రాత్రికి రాత్రి 100 మంది గుండెగానం తోలి కూలగొట్టి వాడు కబ్జాలో కూర్చొని ఒక కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు. ఆ కన్సింగ్ నువ్వేమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని కూర్చుంటానవే? నువ్వు ఏమనుకుంటున్నావు? వీళ్ళకి ఇట్లనే టెంట్ బలవంతంగా వేసుకున్నారు, ఇట్లనే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు. ఈ టెంటు గోదావరికని చౌరస్తాలా నువ్వు వచ్చిన తర్వాత ఎవరిని టెంట్ వేయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తాలా టెంట్ పడ్డది 2 ఏళ్ల తర్వాత. గోదావరికని చౌరస్తాలా మక్కాన్ సింగ్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు, నీ మీద వస్తూ ఉన్నది. నువ్వు ఈడికే అయిపోతుంది అనుకునేవు, ఖచ్చితంగా ఈ టెంట్ నీ క్యాంప్ ఆఫీసులో పడుతుంది, నీ ఇంట్లో కూడా పడుతుంది. నేను చెప్తా ఉన్నాం, ఓ అట్టిగానే నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్దీ మీ కుక్కలను పెట్టి మొరిగిస్తూ ఉన్నావు. మొన్న కూడా చెప్పినాం, నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా? నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు, ఓ పద్ధతి లేదు. ఆడ లక్ష్మీనగర్లో పాపం నువ్వే చూపెట్టినావు, గిడి దాకా చేసుకోనని వాళ్ళు అయిపోయింది, చేసుకున్నారు, ఓ ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి. మళ్ళా నువ్వు ఎవడన్నా లీడర్ అనేటోడు, రాజు అనేటోడు, రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో లీడర్ అంటాడు, పబ్లిక్ ఓటర్తోటి గెలిచినోడు, ప్రజలకు ఎంత తక్కువ చేయాలి, ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి. కానీ నువ్వు అందరిని కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పోళ్ళు దాని లోపడేసి దాని వెనక 3 ఫీట్లు వేరగాలని వాళ్ళ మళ్ళీ కూలగొడతాను. అసలు గోదావరి కానీ ఒకప్పుడు గుజరాత్లో భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరి కానీ ఇవాళ అట్నే ఉన్నది. సంవత్సరంన్నర కాలం నుంచి ఇది ఎంత మటుకు న్యాయం? అడిగితే అక్కర్రానంతో మురిగిస్తూ ఉంటావు. నీకు శాత కదానా? మేము ప్రధాన దాంట్లో మీరు పోసమ్మ కాడికి బూడిద మీద వస్తావా, ఇంకా దేని మీద వస్తావు? నువ్వు ఇంత అవినీతి చేస్తావు, మైసమ్మ గుళ్ళు గుల కొట్టించినావు నువ్వే. గోదావరికంలోని మామూలుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గోదావరికంలో జీవనోపాధి కల్పిస్తున్న ఆకుల సిరిచెట్టి మల్లేష్ ఆకులు అమ్ముకొని ఇక్కడ గోదావరికంలో జీవిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి జీవిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చెప్పుకుంటూ మరి ఇంత హైదరాబాద్లో లేని కంటే ఎక్కువ అభివృద్ధి ఇక్కడ గోదావరికంలో చేస్తారని చెప్పేసి పట్టాలు ఇచ్చి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇచ్చి పట్టుకోమని అటు వాళ్ళ శిష్యుడే అయిన మక్కన్ సింగ్ మరి ఇంత దౌర్జన్యంగా ఎమ్మెల్యేగా గెలిచి గతంలో గుండాయం చేసింది ఇక్కడ గోదావరికంలో. ఈ గుండాలకు ఎవడు ఓటేయనని చెప్తే కొన్ని రోజులు హైదరాబాద్ పోయి ఉండి హైదరాబాద్లో గతంలో మా బీజేపీని ఆయన పనిచేసిండు, మరి ఆయనకు తెలియదా అని అడుగుతున్నాం. మల్లేష్ గురించి తెలియదని అడుగుతూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్కి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అలా ఎమ్మెల్యే గెలిచి ఆ గుండాయిజాన్ని ఇవాళ ప్రవేశిస్తున్న గోదావరికంలో ప్రవేశిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కానీ అడుగుతూ ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తా ఉన్నా, ఇంత 100 ఫీట్ల వెడల్పు ఉండే కాదు, 200 ఫీట్ల వెడల్పు వేయడం అవసరం ఏం గోదావరికంలో ఏమొచ్చి పట్టాలు మీరే ఇస్తారు, మీరే పని చేసుకోమని చెప్తారు, కట్టుకోమని చెప్తారు, మీరే కూలగొడతారు. ఈ గోదావరికంలో మేము చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళే కూలగొడతా ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే కనీసం వచ్చి మరి జరిగింది పొరపాట మంచిగా చెడ అనే ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ పండుకుంటున్నారు, కొంచెం ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి ఉండాలని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గోదావరికంలో మంచిది కాదు. చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, మినిస్టర్లు చూసినాం. ఇక్కడ గోదావరికంలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వ్యక్తులు, కానీ ఇట్లా ఎవరైతే ఈ రకంగా ఇట్లా కూరగొట్టలేదు. మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం. ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారి దృష్టి తీసుకుపోయినాం, బండి సంజయ్ దృష్టి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఒకసారి గోదావరికాన్ని పోయిరాండి, అసలు పార్టీ విషయం ఏమైంది, మన కార్యకర్త అన్యాయం జరిగింది, కథ ఏందని చెప్పేసి వాళ్ళ పోయిరమ్మంటే ఇవాళ నేను లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ వచ్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం. ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే ప్లేస్లో రేకుల సెట్ అయినా వేసుకొని అయినా పాన్ షాప్ దుకాణం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యేకి తగదు. ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యేగిరి పోతుంది, మళ్ళీ నీకు గోదావరికంలో మళ్ళీ గదే గుండాయం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ నీకు సంగతి మాకు తెలుసు, నువ్వెంత ఉన్నావు, మీకెంత ఉన్నావు. మాతో బీజేపీ పార్టీలో తిరిగినప్పుడు నీకు ఇక్కడ సిపిఐఎంఎల్ కొడితే నువ్వు ఇక్కడికి వెళ్ళి పారిపోయి ఎక్కడ ఉన్నావు అంటే రామకృష్ణ తీసుకుపోయి పారిపోయి హైదరాబాద్లో తలదాక్కున్నాను. నువ్వు నన్ను ప్రిన్సిపల్ సార్ కొడితే నేను తలదాచుకోలేదు, ఇక్కడనే ఉన్నాయని తలదాచుకొని ఇవాళ డాక్టర్ రవీంద్రనాథ్ దగ్గర నువ్వు పనిచేసిన వాడ, ఆడికెళ్ళి మెల్లమెల్లగా పాగేసి శివశంకర్ దగ్గర పనిచేసినాడు వాడ. అలా శివశంకర్ దగ్గర పనిచేసినావు, ఆడికెళ్ళి మెల్లమెల్లగా వైఎస్ శాఖ పంకలు వచ్చినావు. అంటే నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే నువ్వు ఇవాళ నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు. నీ క్యారెక్టర్ మా బీజేపీకి కొత్త కాదు. నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే పరువు పోతుంది. నువ్వు ఏం చిల్లర పనులు చేసినావో నాకు ఇక్కడ గోదావరికంలో ప్రజలు అందరు తెలుసు. నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావో అందరు తెలుసు. ఇక్కడ ఏం చేసినావు, డకాడికి చేసినావు. నువ్వు ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపెడతావు ఇప్పుడు.
ఇంత చిల్లర పని చేసి శ్రీశెట్టి మల్లె గురించి తెలుసు. మల్లేశం అంటే ఆయన నీకు చాలా తెలుసు. గరీబ్ బిడ్డ కొత్తపల్లికి వెళ్ళి వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలు ఉన్నాడు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ తర్వాత గోవారిఖాన్ పెద్ద సిటీ ప్రాంతం. ఎందుకంటే అన్ని కుల జాతులు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటుంది. ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధం ఉన్న గోవారిఖాన్ని ఇచ్చలు కూడా వేసి గోవారిఖాన్ ఎమ్మెల్యే గెలిచి మొత్తం అధ్వానం చేస్తూనే చెప్తాం. ప్రతిపక్షాలను ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నా. నిన్న వాళ్ళు వచ్చి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, గత 10 సంవత్సరాలు టీఆర్ చేసిన అభివృద్ధి ఏంది, ఇవాళ నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, గీదా నువ్వు చేసే పని చూద్దాం బిడ్డ. ఇక్కడికి చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉంటుంది. నిన్ను ఎక్కడికి గుంజాలో భారతీయ జనతా పార్టీని అక్కడ గుంజుతాం. దమ్ముంటే నీ గోవారిఖాన్ చౌరస్తాగా నేనేస్తా, నువ్వు రా, మా ఇద్దరం ఏందో తెలుసుకుందాం. మల్లేష్ కుటుంబానికి అన్యాయం జరిగింది కదా, నువ్వు ఒక్కనిరా నేను ఒక్కనేస్తా. నువ్వు తెలియని మల్కా సింగ్ కాదు, తెలియని రాజు సింగ్ కాదు. అట్టి కుటుంబాలను గోవారిఖాన్లో అందరిని పిక్చర్ వీడియో చేస్తున్నావు, భయభ్రాంతులు వేస్తున్నావు, రాత్రి కూల కొడుతూ ఉన్నావు. 0 ఎఫ్ఐఆర్ చేసారు. ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి చెప్తే ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళు వాళ్ళకి అంటుగాస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు చెప్తానా ఎన్నడూ ఇలా అధికారులు ఉంటారు పోతారు, ఇలా ప్రభుత్వం ఉంటుంది పోతుంది, రాబోయే రోజుల్లో ఉంటుంది. కానీ ఇంత దౌర్జన్యం ఇంత అన్యాయం చేద్దాన్ని నేను ఎమ్మెల్యే చెప్తున్నా. ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పి ఆయనకు ఏదో జీవనోపాధి కల్పించవలసిగా మేము భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు బంగ్లాదేశ్లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యకి నిరసన ర్యాలీ, జిహాదీల దిష్టిబొమ్మ దహనం చేశారు. బంగ్లాదేశ్లో దీపుచంద్ర హత్య యావత్తు మతోన్మాద చర్యగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భావిస్తుంది. హిందువులను అంతమొదించే జిహాదీ కుట్రలు ఇక సాగవు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపుచంద్ర కిరాతక హత్య ఖండించాలని, మతోన్మాద జిహాదీ గుండాలకు వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కోరుతున్నదని, హిందూ సమాజం మైనారిటీలుగా మారినప్పుడు దాడులు చేసి హత్యలు మానభంగాలు చేయడం ముస్లిం మతోన్మాదుల చర్యని అన్నారు. మతోన్మాదులకి మద్దతు తెలిపే లౌకికవాద రాజకీయ నాయకులు హిందువులపైన దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. హిందూ సమాజం మెజారిటీలుగా ఉంటేనే నాయకులుగా హిందువులు మమ్మల్ని గుర్తిస్తారని అన్నారు. జై శ్రీరామ్. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున గోదావరిఖాన్ నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జిహాదీ మూకల దిష్టిబొమ్మ దానం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము మా హిందూ సమాజాన్ని సంఘటన కోరుతూ, అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు ఈ దేశంలో ఉన్న మతోన్మాద కుక్కలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి, ఆందోళన సృష్టించి, ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి, ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది. ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి. ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయడానికి 100కు 100% అవకాశాలున్నాయి. ఈ రోజున బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మనపైన దాడులు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో మైనార్టీలం కాబట్టి దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఇదే దేశంలో ఉన్న మనం మాత్రం హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ మనం వాళ్ళ వంచన చేరుతూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ధోరణి హిందూ సమాజం మార్చుకోవాలని మేమంతా కోరుతా ఉన్నాం. ఒకసారి లౌకికవాద మూకలు, లౌకికవాద ఆలోచనతో ఉన్న నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు రేపటి రోజున భారతదేశంలో జరగవని ఎటువంటి ఆలోచన లేకపోగా మీరందరూ కూడా ముస్లిం సమాజానికి మైనార్టీల పేరుతో వాళ్ళకు వంతపాటి ఓట్ల రాజకీయం చేస్తే, అరే నాయన రేపటి రోజున మీరు హిందూ నాయకులుగా గుర్తించాలంటే ఇక్కడ ఉన్న హిందూ సమాజం బతుకుండాలి. హిందూ సమాజమే లేనప్పుడు మిమ్మల్ని హిందూ నాయకులుగా గుర్తించేవాడు కూడా ఈ దేశంలో కరువైపోతాడు. అది ఒకటి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అలాగే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందూ సమాజానికి ఉన్న ఏకైక దేశం భారతదేశం. అలాంటి హిందువులను ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్న హిందూ సమాజాన్ని కాపాడలేకపోతే ఈ దేశంలో కూడా హిందూ సమాజం సంఘటన అయి రేపటి రోజున ఎలాంటి చర్యకన్నా పాల్పడడానికి వెనుకాడేది లేదు. ఇక్కడున్న మతోన్మాదులను మేమందరం బజరంగ్ దళ్ కార్యకర్తలు దేశాన్ని రక్షించుకోవడం కోసం, హిందూ సమాజాన్ని రక్షించుకోవడం కోసం బంగ్లాదేశ్ బార్డర్కైనా వెళ్ళి ఒక్కొక్కరిని తలలు నరికైనా తీసుకొచ్చి మా సమాజాన్ని కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాన్ని కూడా వెనుకాడకుండా బజరంగ్ దళ్ పనిచేస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత మాతాకి జై.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహనీయుడు పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప రాజనీతిజ్ఞుడిగా దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన పివి నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా మొట్టమొదట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పక్కనే ఉన్న మంతని కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహించి దేశంలోనే ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా బలపడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేసినట్టుగా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈరోజు భారతరత్నగా దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గొప్పగా ఒక ఆర్థిక రాజకీయ భారతదేశ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయులం చెప్పుకునే ఒక మహానుభావుడు పివి నరసింహారావు. తెలంగాణవాదిగా తెలంగాణ సంబంధించిన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మరి బిడ్డగా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అదే మాదిరిగా దేశవ్యాప్తంగా పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ వారికి నివాళులు అర్పిస్తూ వారు చూపించినటువంటి మాటలు అభివృద్ధిని చేసే అంశం అనేక కథలుగా వారి గురించి చెప్తాం. వాటిలో కొన్నింటిని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా పివి నరసింహారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ధన్యవాదాలు. అంకిత భావం కలిగిన అధికారులు, ఉద్యోగులు సంస్థలో ఉండడం మూలంగానే 137 ఏళ్ల చరిత్రను సింగరేణి సంస్థ సొంతం చేసుకుందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆజీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం 137వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆజీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గేయాన్ని ఆలపించారు. తదనంతరం జీఎం, సేవా అధ్యక్షురాలు అధికారులతో కలిసి సింగరేణి ఆవిర్భావ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా జీఎంతో పాటు సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఢిల్లీ స్థాయిలో మంచి పేరుందని, సంస్థలో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసే తత్వం ఉండడం మూలంగానే సంస్థకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలిపారు. జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి. 136వ సంవత్సరాలు ముగించుకొని 137వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిర్వహిస్తున్న శ్రీ రవీందర్ రెడ్డి గారు, పర్సనల్ మేనేజర్ ఆజీవన్ ఏరియా. చెప్పినట్టుగా సుజయ్ ముజుందార్ సారు ఢిల్లీలో ఆయన కోల్ కంట్రోల్ ఆఫీస్ లో చేసేది. ఆయన కొంత హిందీలో మాట్లాడడం వల్ల పూర్తిగా కన్వే అయిందో లేదా, ఢిల్లీలో మన సింగరేణి అంటే అబ్బాస్ సింగరేణి అని అనేవాళ్ళట. అది మనందరం గర్వపడాల్సిన తరుణం. సింగరేణి మీద వారికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఎంతో మన మీద నమ్మకం ఉందని వారు చెప్తా ఉండే. అది సింగరేణి సంస్కృతి. ఈ యొక్క పని సంస్కృతి, ఇది సింగరేణి పని సంస్కృతి. అంటే ఈ పని సంస్కృతి ఎట్లా అంటే, మన షిఫ్ట్ లో ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకునే ఒక జనరల్ మజ్దూర్ దించి ఒక సూపర్వైజర్, మన షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, మన డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి, నా షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక ఆఫీసర్ దగ్గర నుంచి, నా మైన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, సేఫ్టీగా ఉంచాలి అందరూ ఒక మేనేజర్, ఏజెంట్ గారి దగ్గర నుంచి
మా హెచ్ఓడి డిపార్ట్మెంట్లలో అన్ని మంచిగా ఉండాలి, సర్వీస్ చేయాలని ఒక హాస్పిటల్ కానీ మిగిలిన అన్ని యొక్క డిపార్ట్మెంట్లు ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి ఈనాడు మనం చూస్తున్న సింగరేణి పని సంస్కృతి. సుమారు ఇది 34% లాభాల వాటా అందరికి, ప్రతి ఒక్క ఉద్యోగికి, మరి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పంచుకునే, అందరితో కలిసి పంచుకునే ఏకైక సంస్థ నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే ఉంటుంది, అది సింగరేణి కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వం ఉన్నది. 34% లాభాలను, మనకు వచ్చిన లాభాలను ఎంప్లాయీస్ తో పంచుకునే యొక్క ఆ యొక్క గొప్పతనం సింగరేణికి మాత్రమే దక్కుతుంది. మనము ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మనం 72 మిలియన్ టన్నులు మన సింగరేణి మొత్తం చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 49 మిలియన్ టన్నులు గాను 41 మిలియన్ టన్నులు చేసి 85% ఉన్నాము. అట్లే ఆర్జీవన్ ఏరియా 49 లక్షల టార్గెట్, సంవత్సరానికి టార్గెట్, అందులో 31 లక్షలు గాను 28 లక్షలు ఉత్పత్తి చేసి 90%తో ఉన్నాము. ఇందులో ముఖ్యంగా OC5 వాళ్ళు సుమారు 110%తో పూర్తి లక్ష్యాన్ని సాధించినందుకు OC5 అధికారులను, సూపర్వైజర్లను, ఉద్యోగులను, కార్మిక నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వారికి ఇచ్చిన మైలి టార్గెట్ మాత్రమే కాకుండా ఏరియా టార్గెట్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో కొంచెం లోటు వచ్చిన దాన్ని కూడా వారు కవరప్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. అట్లనే జీడీకే లెవెలింగ్ లైన్ మనం 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక మైన్ గా సింగరేణిలో ఉండగా 3వ కంటిన్యూస్ మైనర్ పెట్టుకున్న ఏకైక మైన్ గా సింగరేణిలో పెట్టడానికి టెండర్లు ఫ్లోట్ అయినాయి. తొందరలోనే అక్కడ జీడీకే 11 మైన్ అతిపెద్ద భూగర్భ గనుల్లో ఒకటిగా నిలుస్తుంది మనకి. దానికి జీడీకే 11 ఉద్యోగులు, అధికారులందరినీ అభినందిస్తున్నారు. ఇది కాక 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ వారు కూడా వారికి ఉన్న ప్రత్యేక కష్టతరమైన పరిస్థితులను ఉండగా కూడా వారికి గత సంవత్సరం మీద ఈసారి ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. ఇది కాక డిపార్ట్మెంట్లు అన్ని కూడా మన యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు ఏదైతే 90% ఉన్నామో అందరి యొక్క కృషితోని మనం 100% సాధించి ఆర్జీవన్ ఏరియాను ముందు వరుసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది. దానికి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్జీవన్ ఏరియా అంటే 1961లో ఏర్పడింది. మన పక్కన జీడీకే 1 ఇంక్లైన్ ఈ ప్రాంతం మొత్తంలో ఏర్పడిన మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మైన్ మన జీడీకే 1 ఇంక్లైన్. అంటే ఇటు గోదావరికి యువతలో ఉన్న మైన్లలో మొట్టమొదటి ఇది 1 ఇంక్లైన్ మాత్రమే ఉంది. ఆ తర్వాత 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ 3 ఇంక్లైన్ ఇట్లా పెంచుకుంటూ మనము ఈ ఏరియా మొత్తానికి ప్రప్రదంగా ఉన్న ముందడుగు వేసిన మైను మన ఆర్జీవన్ ఏరియా. ఇది ఆర్జీవన్ ఏరియా. ఇది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం అధికారి డాక్టర్ వివానిశ్రీ గోదావరి కని పరిధిలోని స్కానింగ్ కేంద్రాలు గల ప్రైవేట్ ఆసుపత్రులు శ్రీ సాయి చిల్డ్రన్ హాస్పిటల్ అండ్ స్కానింగ్ సెంటర్, లోటస్ స్కానింగ్ సెంటర్, అనిల్ డయాగ్నోస్టిక్ కేంద్రం, శ్రీ ఆదిత్య మెటర్నిటీ అండ్ జనరల్ నర్సింగ్ హోమ్, ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ మరియు లక్ష్మీ వేణి హాస్పిటళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్ డేటా ఫారం F సంబంధిత రికార్డులను పరిశీలించిన డాక్టర్ వాణిశ్రీ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. పుట్టబోయే పిల్లలు ఆడ అయినా మగ అయినా సమానమే అన్న భావన ప్రజల్లో పెంపొందాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత వారం రోజులుగా దోబూచులాడిన గడగడలాడించిన పెద్ద పులి ఎట్టకేలకు నిన్న రాత్రి గోదావరి నది దాటింది. మల్కాపూర్ మున్సిపల్ పంప్ హౌస్ వద్ద ఈ పెద్ద పులి అడుగుల ఆనవాళ్లు అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. గోదావరి నది దాటి ఇందారం ప్రాంతంలోకి వెళ్లినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని సంజయ్ గాంధీనగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు సిరిమల్ల కొమరయ్య సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనూ ఆయన కుటుంబం మానవత్వానికి పెద్దపీట వేసింది. మృతుడు కొమరయ్య కార్నియాలను మంగళవారం దానం చేసి 2 ఆందులకు చూపును అందించారు. భార్య లక్ష్మి, కొడుకులు, కోడళ్లు మల్లేష్, రమ్య, సంపత్, రేఖ, శ్రీకాంత్, భవానీ, సంధ్య, గంగరాజు సమితితో సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్, ఐ బ్యాంక్ టెక్నీషియన్
కార్పొరేషన్ ప్రదీప్ నాయక్ సహకారంతో కార్యాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. రజకుల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ 24 గంటల్లో రజక జాతికి క్షమాపణలు చెప్పాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజక సంఘం కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్లూరి దేవయ్య, అధ్యక్షులు బండి లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ కౌశిక హరిని తిడుతూ చాకలి చదువు చదివినా అంటూ మాట్లాడడం జరిగిందని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రజకులకు 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఇంటి ముందు మురికి బట్టలు ఉతుకుతామని హెచ్చరించారు. రాజకీయంగా మీకు కక్షలు ఉంటే మీరు చూసుకోవాలని, మధ్యలో కులాన్ని కించపరిచే మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. గోదావరికని రజక సంక్షేమ సంఘం తరఫున వడ్లూరి దేవే వర్కింగ్ ప్రెసిడెంట్ నేను. మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్ మాట్లాడుతూ మా నాయకుడు ఎమ్మెల్యేను ప్రతిపక్ష నాయకుడైన కౌశిక హరిని నువ్వు చదువుకున్నావా లేకపోతే నీది సాకలి చదువారా అని సంబోధించినాడు. మా నాయకుడుని అంటే నువ్వు కౌశిక హరిని తిట్టుకో మీ నాయకుడిని అంటే, లేదా ఆయనకు కులం ఉన్నది దాన్ని తిట్టుకోండి. మధ్యలో మా చాకలి జాతిని ఏమన్నది ఏంటి? చాకలి వాళ్ళు చదువుకోరాదా? అట్లాగే చాకలి చదువారా అంటే మీ ఉద్దేశం ఏంటి? మా జాతిలో చదువుకున్న వారు లేరా? అధికారులు లేరా? చదువుకున్న లెక్చరర్లు ఉన్నారు, వివిధ పార్టీలో నాయకులు ఉన్నారు, మా పిల్లలు కూడా చదువుకున్నారు, పీజీలు చేసింది. మేము చదువుకోకూడదా? ఇదే మీ పార్టీ సిద్ధాంతమా? అట్లాగే మా చరిత్ర నీకు తెలుసా? తెలంగాణ ఉద్యమకారురాలు వీరనారి చాకలైలమ్మ కూడా మా జాతి బిడ్డే. మా కులానికి మా జాతికి క్షమాపణ చెప్పాలి. లోపల మాకు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మేము బట్టలు ఉతుకుతాం. మీ సిద్ధాంతం ఇట్లనే మమ్మల్ని తిట్టుకుంటూ పోతారా? ఇది మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? మేము అందరికీ ఊరికి ఆడబిడ్డ లాంటి వాళ్ళం. చాకలోళ్ళు అంటే ఎవరైనా మమ్మల్ని గౌరవిస్తారు. కానీ ఇదే ఫస్ట్ టైం మీరు దూషించి తిట్టడం. దీనికి మీరు బేషరతిగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము టెంట్లు వేసుకొని కూర్చుంటాం మీ ఇంటి ముందట. ఇది మాది. ఏం లేదండి, మొన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నాయకుడు యుగేందర్ మా కులాన్ని దూషించినట్టు కౌశికాన్ని తిడుతూ మమ్మల్ని చాకలి చదువా మీది అని మా చాకలను మధ్యలో లాగి దూషించడం జరిగింది. ఉపాధ్యాయులను కూడా కించపరిచినట్టు మాట్లాడింది, చాకలి చదువారా అని. అలా దానివల్ల మాకు కొంత బాధ కలిగింది. మాకు బేషరతుగా 24 గంటల్లో రజక జాతికి క్షమాపణ చెప్పాలని మేము మీడియా తరఫున కోరడం జరుగుతుంది. జై రజక, జై రజక. క్షమాపణ చెప్పని ఎడల వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మా బట్టలన్నీ ఎదుర్కొని వచ్చి వాళ్ళ ఇంటి ముందట బట్టలు ఉతుకుతాం మా రజక జాతి మొత్తం. సుందరీకరణ అభివృద్ధి పేరిట దుకాణాలు కూలగొడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. గతంలో ఓనర్లు ఉన్న వారికి కిరాయిదారులు మార్చుతున్నారు. అభివృద్ధి సాకుతో ఓ పెద్ద కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మల్లేష్ తిరిగి షాపు నిర్మాణం చేసి ఇవ్వాలని, గతంలో కూల్చివేసిన చిరు వ్యాపారులకు నష్టపరిహారం అందించి రుణాలు నిర్మాణం చేసి ఉచితంగా అందించాలని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మంగళవారం అక్రమ కూల్చివేతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రాంతంలో గత 2 ఏళ్లుగా కూల్చడము, కమిషన్లు తీసుకొని కట్టించడం, గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరాయిదారులుగా చేయడం, మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ 2 ఏళ్లలో నడుస్తున్నది. గత 2 రోజుల క్రితం చౌరస్తాను సుందరీకరణ అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు. మున్సిపల్ వాళ్ళు వచ్చి సెట్ బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెట్ బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే వస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయ్ అని వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని ఎవరితోనో మాట్లాడించి
నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇది పాలన ఏ వైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు కూర్చున్నారా అంటే లేదు. అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్, అక్కడికి వచ్చినటువంటి జేసీబీ నెంబర్ లేదు దానికి. మరి మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు చేసినామని అంటున్నారు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది. ఇలా ఆ నష్టపోయినటువంటి మల్లేష్ కుటుంబానికి బేషరతుగా అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి. అది మున్సిపాలిటీ చేసిస్తుందా, అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా, ఎవరైనా చేసిచ్చినా వెంటనే దాని మీద ప్రకటన చేయాలి. లేకపోతే ఈ పాలనను అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నిటిని కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసారు. వారికి ఇప్పటికి కూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది. వారికి వెంటనే ఇలా ఎన్టీపీసీల వాళ్ళకి కానీ, గాంధీ మార్కెట్ వాళ్ళకి కానీ గత 2 ఏళ్ళుగా ఇలా శివాజీనగర్లో, అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు నీడను కల్పించాలి, వాళ్ళకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు, బాధితులు, చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండంలో గత పాలకులు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కౌశిక్ హరి అనే వ్యక్తి తన అక్రమ సంపాదన యథావిధిగా కొనసాగిస్తూ ఉండేవాడని, ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యేగా మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచినప్పటి నుండి ఎటువంటి అక్రమ సంపాదన సంపాదించుకోవడం వీలు కాని కౌశిక్ హరి ఏదో పెద్ద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇది సూటికి 100% ప్రజల మీద ప్రేమ కాదు, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం లేదు అనే అక్కసుతోనే చేస్తున్నాడు అనేది ప్రజలు గమనించాలని ఈ కేసును ప్రత్యేక కేసుగా భావించి వెంటనే, ఎందుకంటే బహిరంగంగానే మాట్లాడిన తన మాటలను ప్రామాణికంగా తీసుకుని SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఏదైతే మరి మొన్న జరిగింది కూల్చివేత మీద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా మరి మన ప్రాంతానికి సంబంధించి కౌశిక హరణ గారు, మీరు గత 30-40 సంవత్సరాల నుండి కూడా రాజకీయంలో ఉంటాను. ప్రజలు కూడా ఒక్కసారి తెలివిగా ఆలోచన చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మరి గతంలో ఏ రోజు కూడా ఇప్పుడున్న పాలన ఇంత పర్ఫెక్ట్గా ఎటువంటి అవినీతి లేకుండా జరుగుతుంది ఈ పాలన. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కావచ్చు, అంతకు పూర్వం సోమారం సత్యనారాయణ చేసినటువంటి పాలన కావచ్చు, దానికన్నా పూర్వం మరి కొప్పుల ఈశ్వరన్న చేసిన పరిపాలన కావచ్చు, అంతకు పూర్వం మాలం మల్లేశం, మాతంగ్ నర్సయ్య ఉన్నప్పుడు కూడా మరి మీరు ఇదే ప్రజా జీవితంలో ఉన్నారు. అప్పుడెందుకు ఈ యొక్క ప్రజల కోసం ఒక్కరోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు? అంటే ప్రజలారా, దయచేసి ఒక్కసారి మంచిగా తెలివితోని ఆలోచన చేయండి. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌశిక హరి అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అక్రమంగా వచ్చే సంపాదన యథావిధిగా సాగేది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కొనసాగినంత కాలం ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ ఆ ఎమ్మెల్యేల కోసం కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఏదైతే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు గెలిచినప్పటి నుండి ఇదే కౌశిక హరి గారికి మరి ఎటు మెసలకుండా అయిపోయింది, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుండి వచ్చే సంపాదన కరువు అయిపోయింది. ఏ విధంగా కూడా మరి ఆయనకు చేతులు ఆడడం లేదు. ఇక ఇట్లయితే నా పబ్బం గడవడం కష్టం. ఏదో ఒక రకంగా ఈ ఎమ్మెల్యే మీద బురద జల్లాలే, ఈ ఎమ్మెల్యేను మరి ప్రజలను తప్పుతో పట్టించాలనే కేవలం అక్కసుతోని మాత్రమే మరి ప్రజల మీద రామగుండం ముద్దుబిడ్డైన మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద
అవాకులు చెవాకులు మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ఆ బీజేపీ ఇంకేదా తెలియదు పార్టీ కానీ వ్యక్తి అని ఏ పార్టీ అన్ని పార్టీలు ఆయనే అలాంటి వ్యక్తి అరే దూరయ్య అని మాట్లాడడం రామగుండం అంటేనే మేము అసలు తలదించుకోవాల్సిన అవసరం అలాగా చేస్తున్నాడు ఆయన. రామగుండంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎదిగితే ఆయన చూసి ఓర్వజాలక అంటే నాతో తిరిగిన వ్యక్తి నాకన్నా చిన్న ఎదిగిన వ్యక్తి ఇలా ఎమ్మెల్యే అయిపోయింది ఇంకా ఎదుగుతాను రాను ఇంక 20 సంవత్సరాలు ఉండవచ్చు 15 సంవత్సరాలు ఉండవచ్చు ఇంత అభివృద్ధి చేస్తుండు నా పేరు లేకుండా పోతుంది నా అసలు హరి అంటే ఎవరు అనే కాడికి వచ్చింది నా ఉనికిని నేను కాపాడుకోవాలని చెప్పి ఆయన తపన పడుతూ అన్ని తప్పులు చేస్తున్నాడు. తప్పులు అంటే ప్రజలు రెచ్చగొట్టే విధంగా అరే దూరాన్ని మాట్లాడడం ఏం చేయట్లేదు దోచుకుపోతాను విలాస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి బాబీకి. ఆమె గ్రీన్ కార్డు హోల్డర్ తెలుసుకో ఆమె పెళ్ళైన కాంచి నీకు తెలుసు అన్ని తెలిసి కూడా కావాలని నన్ను మర్చిపోతారు పబ్లిక్ అని చెప్పి ఇంకోటి మేము బురద జల్లి చేస్తే ఖబర్దార్ కౌశికారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అంత ముందు కూడా నీకు సవాల్ చేసిన నీకు దమ్ముంటే దా మదింటారు నీకు నువ్వు బసంత్ నగర్ లో ఎన్ని అన్యాయాలు చేసినావు ఎన్ని అక్రమాలు చేసినావు నిన్న నెలకంటి రాము చెప్పిండు అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. గడ్డం తిరుపతి చెప్పిండు ఎంతమంది పైసలు తీసుకున్నావు బేసిక్ చేస్తా అని చెప్పి నీ పేరు చెప్పి ఎంతమంది చనిపోయారు. ఇదే మీ టీఆర్ఎస్ నాయకుడు నీ పక్క మంది కూర్చున్న చంద్రజయవాటి ఎఫ్సీఎల్ ఎంతమంది చనిపోయారు. తీద్దాం అన్ని బయటికి తీద్దాం ఇక్కడ కూర్చో మదింటారు అసలు నువ్వు రామగుండంలో ఉండాలన్నా పోవాలా అంటారు పోయిగా ఇప్పటికీ మర్యాద దక్కుతుంది. రామగుండం బయలుపెట్టుకో లేకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో లేకుంటే రామగుండం కార్యకర్తలు మక్కాన్ సింగ్ యువసేన కార్యకర్తలు ఇంటి మీద దాడి చేయాలని కూడా వెనుకపోరని చెప్పి ఖబర్దార్ అని కౌశికాన్ని హెచ్చరిస్తున్నాం రామగుండం కాంగ్రెస్ పార్టీ నుంచి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తూతు మంత్రంగా జరిపేందుకు నిధులను కుదించడంపై యాజమాన్య వైఖరిపై సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అలాగౌడ్ మండిపడ్డారు. మంగళవారం ఆర్జీవన్ ఏరియాలోని గన్ల డిపార్ట్మెంట్ ఓసీపీలలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిలుపు మేరకు బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ మరియు పిట్ కార్యదర్శులు కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సింగరేణి యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్నతల్లి లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున వేడుకలు చేయలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం బాధాకరమని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వెలవెలబోతా ఉన్నాయి. సింగరేణికి ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలో యాజమాన్యం మొండి వైఖరి వల్ల ఇవాళ బడ్జెట్ సరి అయిన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ దీన్ని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా మేము బహిష్కరించాం. కార్మిక వర్గం అంతా ఒకటే తాటిపైకి వచ్చి ఇవాళ సింగరేణి డేలను ఘనంగా నిర్వహించాలి లేకుంటే మేము పాల్గొనేది లేదని జీడీకే 2 ఇంక్లైన్లో నిరసన తెలియజేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా గవర్నమెంట్ కానీ ఇతర వర్కులకు కానీ కేటాయిస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి పుట్టి 137 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఇవాళ నిరసన దినంగా మేము పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే బ్లాక్ డే కానీ మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే సింగరేణి ఉత్సవాలను ఘనంగా మనమే జరుపుకోవాలి. మన సింగరేణి మన బొగ్గును మన ప్రాంతాన్ని మనమే ఇట్లా ఏదైతే ఉన్నదో దాన్ని నిరసిస్తూ ఇవాళ మనం సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్ల మీద నిరసన తెలియజేస్తూ సింగరేణి డేను మాత్రం వేదావిధిగా జరపాలని ఎన్ని మార్లు మేము యాజమాన్యాన్ని చెప్పినా కానీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించింది. దానికి నిరసనగానే ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సింగరేణి డేను ఘనంగా నిర్వహించాలి. లేనట్టయితే కార్మికుల వ్యతిరేకతను మీరు చవి చూడాల్సి వస్తుందని సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ నిర్వహించాలని మెర్సీ వస్తే 10 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఇవాళ సింగరేణి డేకు ఇవాళ కోట్లాది రూపాయలు బయటికి ఇస్తున్నాం. సింగరేణి డే కేటాయించడానికి యాజమాన్యానికి ఏమొచ్చింది? యాజమాన్యం అధికారులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం ఏదైతే పక్కనే ఉంది ఎన్టీపీసీ వాళ్ళు సింగరేణి ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటారు. మరి మన సోయేటివేంది? మరి ఏమైంది మన సింగరేణి యాజమాన్యానికి? వెంటనే దీన్ని స్పందించి సింగరేణి డేను ఇవాళ మనము అనేక రకాల ఆటల పోటీలు పెట్టుకొని కుటుంబాలు పాల్గొనేలాగా మనము స్టేడియంలో నిర్వహించుకునేది ఇవాళ మనము దాన్ని జీఎం ఆఫీసుల వరకే పరిమితం చేసినాం. దీనికి వ్యతిరేకంగా ఇవాళ జీడీకే 2 ఇంక్లైన్లో నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
బంగ్లాదేశ్లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్మకి నిరసన ర్యాలీ, జిహాదీల దిష్టిబొమ్మ దహనం. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఘన నివాళులు. ఆజీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా 137వ ఆవిర్భావ వేడుకలు. అతిథిగా హాజరైన ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధి పేరుతో అక్రమంగా ఆకుల మల్లేష్ బిల్డింగ్ కూల్చివేయడం సరికాదు, బాధితునికి అండగా ఉంటామన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి. ఇదరస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.